నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము. వివేకము గల నా బోధకు చెవి యుగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు. సామెతలు 5వ అధ్యాయము 1వ వచనంలో ఇలా రాయబడి ఉంది. నీవు బుద్ధి కలిగి నడుచుకోవాలంటే, నీవు ఎక్కడ పని చేస్తున్నా కానీ బుద్ధి కలిగి ఉండాలంటే, దేవుడు ఏం చెప్తున్నాడండి? నా బోధకు చెవి ఎగ్గుము. అవును, నువ్వు బుద్ధి కలిగి నడుచుకోవాలని, నీలో ఉన్న ఆ యొక్క దేవునికి వ్యతిరేకమైన వాటిని తొలగించుకోవాలని నువ్వు మందిరానికి వెళ్తున్నావు, వాక్యాన్ని వినటానికి వెళ్తున్నావు, ఆ సేవకుడు మంచి వాక్యం చెప్తున్నాడు అని వెళ్తున్నావు. కానీ నువ్వు బుద్ధి కలిగి వాక్యం వింటున్నావా? ఆయన బోధకు చెవి ఎగ్గి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నీవు వాక్యం వింటున్నావా? లేక ఏదో విన్నట్టు వింటున్నావా? మనస్ఫూర్తిగా వినకుండా ఏదో టైం పాస్ చేసి వస్తున్నావా చర్చి నుంచి, మందిరం నుంచి? నువ్వు బుద్ధి కలిగిన వ్యక్తి అయితే ఆయన బోధకు, నీ సేవకుడు చెప్పే బోధకు చెవియొగ్గి మరలా ఇంటికి వచ్చి దాన్ని ప్రాక్టీస్ చేస్తావు. ప్రాక్టీస్ చేసినప్పుడు నువ్వు బుద్ధి కలిగి నడుచుకుంటావు. నువ్వు ఒక ఎగ్జామ్లో నువ్వు పాస్ కావాలంటే, ఒక పట్ట సర్టిఫికెట్ పొందుకోవాలంటే, స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ఆ టీచర్స్ పాఠాలు చెప్పేటప్పుడు విని ఇంటికి వచ్చి దాన్ని హోంవర్క్ చేసుకొని ప్రాక్టీస్ చేసినప్పుడు నువ్వు దానిలో ఆ సబ్జెక్టులో నువ్వు పాస్ అవుతావు. అంతే కదా? సేమ్ ఎగ్జాక్ట్ ఇది కూడా అంతే. మందిరానికి వెళ్ళినప్పుడు ఆ సేవకుడు, దైవజనుడు చెప్పే బోధకు చెవి ఇంటికి వచ్చి మళ్ళీ ఆ రెఫరెన్స్లు చూసుకొని చదువుకొని దాని ప్రకారం ప్రాక్టీస్ చేసుకొని నువ్వు జీవించినప్పుడే దానికి రిజల్ట్ పొందుకుంటావు, పాస్ అయిపోతావు. అప్పుడు నీవు దేవునికి వ్యతిరేకమైన వాటిని నీలోంచి తొలగించుకొని బుద్ధి కలిగి నడుచుకుంటావు. చెడ్డవాటి జోలికి వెళ్ళవు, దేవునికి వ్యతిరేకమైన వాటి జోలికి వెళ్ళవు. దానికి నువ్వు ప్రాక్టీస్ చేస్తావు కదా, దానికి ఫలితం పొందుకుంటావు. అదే ఆ ఫలితమే నీవు బుద్ధి కలిగి నడుచుకుంటావు, దేవునికి వ్యతిరేకమైన వాటి జోలికి వెళ్ళవు, క్రమశిక్షణ కలిగి జీవిస్తావు, ఒక మనిషిగా జీవిస్తావు, ఒక పశువుగా జీవించవు, ఒక